శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జూలై మాసంలో. ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం. అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం. ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది, గ్రహాలకు రాజు కాబట్టి. అందువలన 12 రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది, ఈ రవి కుజులు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి, చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను. ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెం చూసుకోవాలి. అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో, అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి, ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావము ఎవరి జాతకములో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం, కేతువు సింహములో ఉండటం వలన. అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు, ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు, నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు, ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు, శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక, ఎంతోమంది స్త్రీలు వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉండబోతున్నది. అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది. చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జూలై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ, ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు సవినయముగా తెలియజేస్తాను, సవివరముగా. మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా బాగా ఉంది, అనుకూలవంతముగా ఉన్నాయి గ్రహస్థితులు అనేటువంటిది చెప్పవచ్చును. ఆకస్మిక ధనలాభం అనేది ఉన్నది. అనుకోని విధముగా కొన్ని మార్పులు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. గతములో ఉన్న సమస్యలకు రాజీ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. దాయాదులతో వివాదాలలో విజయం అనేటువంటిది సాధించి తీరుతారుగాక మీరు. అంతేకాకుండా సమాజంలో మీ పలుకుబడి అనేటువంటిది అమాంతము ఉన్నట్టుండి అనూహ్యముగా పెరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఒక పని ద్వారా. ఆ పని మీరు చాలా కీలకముగా చేసుకుంటారు గాక. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయం కావటము, వాటి వలన మీకు మేలు జరగటము, ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా నీకు మేలు జరగటము లాంటివి ఉన్నాయి. అన్ని రంగాల వారు ఆశించినటువంటి లాభాలు అందుకునేటువంటి విధముగా మిథున రాశి వారికి ఉన్నది. వృత్తి వ్యాపారాల యొక్క విస్తరణ ప్రయత్నాలు, అవి విస్తరించేటువంటి దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు తీవ్రముగా ముమ్మరము చేసి వాటిలో విజయము సాధించి తీరుతారుగాక. అలాగే అవసరానికి బంధుమిత్రుల నుండి ధన సహాయం అనేటువంటిది మీకు లభించి తీరుతుంది, తప్పకుండా మీకు లభిస్తుంది గాక ధనము సహాయం అనేటువంటిది. అలాగే ఉద్యోగస్తులు కష్టానికి తగినటువంటి ఫలితం, తప్పకుండా మీ కష్టానికి తగినటువంటి ఫలితం మీరు అందుకుంటారు. అంతేకాకుండా మంచి చోటికి ట్రాన్స్ఫర్ కావటము కానీ లేదా మీ శాలరీ పెరగటము కానీ జరుగుతుంది గాక. ఈ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థాన చలనం అనేటువంటిది, ఒకవేళ ఇక్కడ బాగలేదు ఇంకొక చోటికి వెళ్ళాలి మనము అని కానీ అనుకూలవంతమైనటువంటి చోటికి మేము వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు చేసుకోవడం లాంటివి కానీ జరుగుతాయి గాక. విందు వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు.
అనూహ్యముగా ఉన్నట్టుండి ప్రయాణం అనేటువంటిది పడవచ్చును మీకు. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. మా రాజకీయ నాయకులకు కూడా చాలా కలిసొచ్చేటువంటి విధానముగా గ్రహస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీరు చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా బాగా ఉంది, అనుకూలవంతముగా ఉన్నాయి గ్రహస్థితులు అనేటువంటిది చెప్పవచ్చును. ఆకస్మిక ధనలాభం అనేది ఉన్నది. అనుకోని విధముగా కొన్ని మార్పులు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. గతములో ఉన్న సమస్యలకు రాజీ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. దాయాదులతో వివాదాలలో విజయం అనేటువంటిది సాధించి తీరుతారుగాక మీరు. అంతేకాకుండా సమాజంలో మీ పలుకుబడి అనేటువంటిది అమాంతము ఉన్నట్టుండి అనూహ్యముగా పెరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక పని ద్వారా ఆ పని మీరు చాలా కీలకముగా చేసుకుంటారు గాక. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయం కావటము, వాటి వలన మీకు మేలు జరగటము, ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా నీకు మేలు జరగటం లాంటివి ఉన్నాయి. అన్ని రంగాల వారు ఆశించినటువంటి లాభాలు అందుకునేటువంటి విధముగా మిథున రాశి వారికి ఉన్నది. వృత్తి వ్యాపారాల యొక్క విస్తరణ ప్రయత్నాలు, అవి విస్తరించేటువంటి దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు తీవ్రముగా ముమ్మరము చేసి వాటిలో విజయము సాధించి తీరుతారుగాక. అలాగే అవసరానికి బంధుమిత్రుల నుండి ధన సహాయం అనేటువంటిది మీకు లభించి తీరుతుంది. తప్పకుండా మీకు లభిస్తుంది గాక ధనము సహాయం అనేటువంటిది. అలాగే ఉద్యోగస్తులు కష్టానికి తగినటువంటి ఫలితం, తప్పకుండా మీ కష్టానికి తగినటువంటి ఫలితం మీరు అందుకుంటారు. అంతేకాకుండా మంచి చోటికి ట్రాన్స్ఫర్ కావటము కానీ లేదా మీ శాలరీ పెరగటము కానీ జరుగుతుంది గాక. ఈ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థాన చలనం అనేటువంటిది, ఒకవేళ ఇక్కడ బాగలేదు ఇంకొక చోటికి వెళ్ళాలి మనము అని కానీ అనుకూలవంతమైనటువంటి చోటికి మేము వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు చేసుకోవడం లాంటివి కానీ జరుగుతాయి గాక. విందు వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. అనూహ్యముగా ఉన్నట్టుండి ప్రయాణం అనేటువంటిది పడవచ్చును మీకు. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. మా రాజకీయ నాయకులకు కూడా చాలా కలిసొచ్చేటువంటి విధానముగా గ్రహస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీరు చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. ప్రయత్నాలు చేసుకోవడం లాంటివి కానీ జరుగుతాయి గాక. విందు వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. అనూహ్యముగా ఉన్నట్టుండి ప్రయాణం అనేటువంటిది పడవచ్చును మీకు. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. మా రాజకీయ నాయకులకు కూడా చాలా కలిసొచ్చేటువంటి విధానముగా గ్రహస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీరు చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది. జయోస్తు.